సో ఆల్రెడీ ఇనిషియేషన్ ఫేస్ అప్రూవల్ ప్రాసెస్, ప్లానింగ్ ఫేస్ అప్రూవల్ ప్రాసెస్, ఎగ్జిక్యూషన్ ఫేస్ అప్రూవల్ ప్రాసెస్ తెలుసుకున్నాం స్టార్టింగ్ నుండి ఎండింగ్ అయ్యే వరకు. ఇప్పుడు ఏంటంటే ఆపరేషనల్ ఫేస్లోని ఎలాంటి అప్రూవల్స్ తీసుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆపరేషనల్ ఫేస్ అనేది క్లోజ్ చేస్తారు, ఎంతమంది స్టేక్ హోల్డర్స్కి ఈమెయిల్స్ చెప్తారో అన్నీ డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ execution work is completed, the deliverables are ready, the approval process for the operational stage begins. సో ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని అన్ని డెలివరబుల్స్ కూడా రెడీ అయిపోయి అప్రూవల్స్ అన్నీ తీసుకుంటారు. ఎప్పుడైతే అలా తీసుకున్నారో ఆపరేషనల్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ the project manager first send an email to the operational team, support team, business owner and the end user, informing them that the deliverables are complete and ready for the operational review. సో అప్పుడు ఏం చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్, ఒక ఈమెయిల్ సెండ్ చేస్తాడు. ఎవరికంటే ఆపరేషనల్ టీమ్కి, సపోర్ట్ టీమ్కి, బిజినెస్ ఓనర్కి అండ్ ఎండ్ యూజర్స్కి. ఏమని ఇన్ఫామ్ చేస్తాడంటే డెలివరబుల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మీరు ఆపరేషనల్ రివ్యూకి డెలివరబుల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయని ఈమెయిల్లో ఇన్ఫామ్ చేస్తారు. దిస్ ఈమెయిల్ యూజువల్లీ కంటైన్స్ ద హ్యాండ్ ఓవర్ ప్యాకేజ్. అంటే ఏంటంటే మనం ఏదైతే డెలివరబుల్స్ చేసామో అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ ఇచ్చినట్టు. ఆ హ్యాండ్ ఓవర్ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయంటే సచ్ యాజ్ యూజర్ మాన్యువల్స్, ట్రైనింగ్ డాక్యుమెంట్స్, కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అండ్ హ్యాండ్ ఓవర్ ద చెక్ లిస్ట్ అండ్ ఆస్క్ ద ఆపరేషనల్ టీమ్ టు కన్ఫర్మ్ ద రిసీప్ట్ అండ్ బిగిన్ దేర్ అసెస్మెంట్. సో ఈ ఈమెయిల్లోని వాళ్ళు ఏమేమి హ్యాండ్ ఓవర్ ఇస్తారంటే ఒక్క వర్క్ జరగడానికి ప్రాజెక్ట్కి ఎలాంటి యూజర్ మాన్యువల్స్ అన్నీ యూజ్ చేస్తారో ఆ మాన్యువల్స్, ట్రైనింగ్ డాక్యుమెంట్స్, దాంతోపాటు కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, ఎలాంటి కాన్ఫిగరేషన్స్ యూజ్ అవ్వడం వల్ల ప్రాజెక్ట్ అనేది వర్క్ అయింది, దాంతోపాటు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో ఏ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ యూజ్ చేయడం వల్ల ప్రాజెక్ట్ అనేది డెలివరబుల్స్ కంప్లీట్ అయ్యారో ఆ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఆపరేషనల్ టీమ్కి ఇన్ఫామ్ చేసి అండ్ కన్ఫర్మ్ ద రిసిప్ట్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటి, ఆపరేషనల్ టీమ్ టిపికల్లీ రిప్లైస్ విత్ 2 to 3 ఈమెయిల్స్. ఆ ఈమెయిల్లోని అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ద క్లారిఫికేషన్ అబౌట్ హౌ సెట్రైన్ ఫీచర్స్ వర్క్స్ అండ్ వాట్ సపోర్ట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండ్ వెదర్ ద అడిషనల్ ట్రైనింగ్ ఈస్ నీడెడ్. అంతే కదా, మనం కావాల్సిన చెక్ లిస్ట్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసేసాక ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా కూడా అండ్ ఆల్సో సపోర్ట్ కావాలన్నా, ఎడిషనల్ ట్రైనింగ్ కావాలన్నా కూడా ఆపరేషనల్ టీమ్ అనేది రిక్వెస్ట్ చేస్తారు. So, to address this, the project manager sent a follow-up email sharing the demo schedule, training links and additional documentation. సో అప్పుడు మన ప్రాజెక్ట్ మేనేజర్ కావాల్సిన డెమో షెడ్యూలు, ఏ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందో దానికి రిలేటెడ్ డెమో షెడ్యూలు, కావాల్సిన ట్రైనింగ్ లింక్స్ అండ్ అడిషనల్ వాళ్ళు రీడ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా షేర్ చేస్తాడు. ఆఫ్టర్ రివ్యూయింగ్ ద డెలివరబుల్స్, ద ఆపరేషనల్ అండ్ సపోర్ట్ టీమ్ సెండ్ another 3 to 4 emails listing the minor issues such as the correction request, questions and regarding the system stability పంపిస్తారు. అంటే ఏంటి, ఎప్పుడైతే ట్రైనింగ్ డాక్యుమెంట్స్, లింక్స్ ఇవన్నీ కూడా అయిపోయాక మనకి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది కూడా సపోర్ట్ టీం నుండి, ఆపరేషనల్ టీం నుండి వస్తుంది. ఎలాంటి కన్ఫర్మేషన్స్ వస్తాయంటే అందులో ఇంకా ఏవైనా ఇష్యూస్ మైనర్ ఉంది అవన్నీ చేంజ్ చేయాలన్నా, కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయన్నా ప్రాజెక్ట్లో, ఇంకేమైనా అదర్ క్వశ్చన్స్ ఉన్నా కూడా సిస్టమ్ డెలివరబుల్స్ టాస్క్లో అన్నీ కూడా డిస్కషన్స్ అనేది చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 2 to 3 ఈమెయిల్స్ ఆర్ 3 to 4 ఈమెయిల్స్ కన్వర్జేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్గా ద పిఎం కోఆర్డినేట్స్ విత్ ద ప్రాజెక్ట్ టీమ్ టు రిజాల్వ్ దీస్ క్వైరీస్ అండ్ రిప్లై బ్యాక్ విత్ ద కన్ఫర్మేషన్ వన్ ఫిక్సెస్ ఈస్ కంప్లీటెడ్. సో మన ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారో, ఎవరైతే టీము ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఈమెయిల్ పంపించి ఈ ఇష్యూస్ అన్నీ కూడా, మైనర్ ఇష్యూస్ అన్నీ కూడా ఫిక్స్ చేసి కన్ఫర్మేషన్ అయ్యాక ఇన్ఫామ్ చేయండి అని చెప్తారు. Once the operational team is satisfied, the PM send an official handover acceptance request email asking for the operational manager, business owner, support lead to formal approval for the acceptance ownership. అంటే
మన టీం ఆల్రెడీ ఏమైనా మైనర్ ఇష్యూస్ ఉంటే అవన్నీ రిజాల్వ్ చేసేసాక మన ప్రాజెక్ట్ మేనేజర్ ఇంకేం చేస్తారంటే ఫైనల్గా ఈ ఆపరేషనల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది అని ఒక యాక్సెప్టెన్స్ అప్రూవల్ ఈమెయిల్ అనేది కావాలి అని చెప్పి ఎవరికి పంపిస్తాడంటే ఆపరేషనల్ మేనేజర్కి, బిజినెస్ ఓనర్కి అండ్ సపోర్ట్ లీడ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్కి. సో పంపించి అఫీషియల్గా ఒక యాక్సెప్టెన్స్ ఈమెయిల్ అనేది తీసుకుంటారు. The final approval email usually 2 to 3 messages including that confirmation that operations accept the responsibility for ongoing support and confirming the systems or deliverables is fully ready for go live use. అప్పుడు మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే ఆపరేషనల్ టీం నుండి మేము ఓకే, మీరు ఇచ్చిన వర్క్ అంతా కూడా మాకు ఓకే, సిస్టమ్స్ అంతా కూడా ఓకే, డెలివరబుల్స్ అన్నీ కూడా ఓకే, సో మేము ప్రోడక్ట్ని గో లైవ్ ఇవ్వడానికి కూడా ఓకే, ఇలాంటివన్నీ కన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈమెయిల్లో కన్ఫర్మ్ చేసి ఇంకో ఈమెయిల్ ఇస్తారు. సో జనరల్గా ఆపరేషనల్ స్టేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు ఇన్ టోటల్ ద ఆపరేషనల్ స్టేజ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ 8 to 12 emails covering the acknowledgement, clarification, training arrangement, minor fixes and final acceptance. అంటే జనరల్గా 10 to 12 ఈమెయిల్ కన్వర్జేషన్స్ అనేది ఆపరేషనల్ స్టేజ్లో జరుగుతుంది. ఆ ఈమెయిల్స్లో ఎక్కువగా ఏమేమి మాట్లాడతారంటే అక్నాలెడ్జ్మెంట్, అంటే మన వర్క్ అయిపోయిన అక్నాలెడ్జ్మెంటు, కావాల్సిన క్లారిఫికేషన్స్, దాంతోపాటు ట్రైనింగ్, వర్క్ క్లారిఫికేషన్స్ అన్నీ క్లియర్ అయ్యాక ట్రైనింగ్, వాటి గురించి ట్రైనింగ్ అరేంజ్మెంట్స్, ఇంకేమైనా మైనర్ ఫిక్సెస్ ఉంటే వాటి గురించి, అండ్ ఆల్సో ఫైనల్ యాక్సెప్టెన్స్. ఫైనల్గా ఆపరేషనల్ వర్క్ డన్ అయింది అని చెప్పి ఆ యాక్సెప్టెన్స్ అప్రూవల్ ఈమెయిల్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. వన్స్ ఆల్ ద అప్రూవల్స్ ఆర్ రిసీవ్డ్, ద ఆపరేషనల్ స్టేజ్ ఈజ్ క్లోజ్డ్ అండ్ ద ప్రాజెక్ట్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ది క్లోజింగ్ ఫేజ్. ఎప్పుడైతే అన్ని అప్రూవల్స్ కూడా అయిపోతాయో దెన్ ద ప్రాజెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్ టు ది క్లోజింగ్ ఫేజ్. మన క్లోజింగ్ ఫేజ్లోకి ప్రాజెక్ట్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఈ రకంగా ఆపరేషనల్ ఫేజ్లోని కావాల్సిన అప్రూవల్స్ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా స్టేజెస్ కూడా వీడియోలో ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.